మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రత్యేకంగా మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి ఆయన మరొక పునరుద్ధరణను ఇచ్చి ఈ రీతిగా సిద్ధపరిచినటువంటి యేసయ్యను బట్టి ఆయన పాదాల స్తోత్రాలు చెల్లించుకుంటూ కూడుకొని వచ్చినటువంటి మీ అందరికీ కూడా వందనాలు, శుభాభివందనాలు, శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచి ప్రత్యేకంగా ప్రభు వాక్కు మన మధ్యలో విడుదల అవునుగాక. దేవుని వాక్కు విడుదల అవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ప్రభు సన్నిధిని బట్టి లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వచనమును చదువుతున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో దేవుని సన్నిధిని బట్టి చూసినట్టయితే మీరే అయితే ఏమంటుంది దేవుని మాట? మీరే అయితే అంటే యేసుక్రీస్తు ప్రభువు నామము కొరకు వచ్చిన వారు అయితే అని అర్థం. మీరే అయితే అని అలాగే వెళ్ళిపోతాము, కానీ ఆ మీరే అయితే అన్నటువంటి పదాన్ని బాగా క్షుణ్ణంగా పరీక్షించినట్లయితే అక్కడ ఉండేటువంటి వాక్కు ఏమిటి అంటే, ఇక్కడికి వచ్చింది మీరే అయితే, ఇక్కడికి వచ్చింది యేసు కోసము అన్నట్టుగా వచ్చిన వారే అయితే, యేసయ్యని చూడాలి అనుకున్నటువంటి ఆశ కలిగి వచ్చిన వారే అయితే, యేసయ్య స్వరాన్ని తప్ప ఇక నేను ఏ స్వరాన్ని వినను అనుకున్న వారే అయితే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ దినమున ప్రత్యేకమైన ఆశీర్వాదము నేను పొందుకోవాలి అన్నటువంటి ఆశతో వచ్చిన వారే అయితే, ఎలాగైనా సరే నా కుటుంబానికి శ్రేష్టమైన ఆశీర్వాదములను తీసుకొని పోవాలి అన్న మోసముతో వచ్చిన వారే అయితే ప్రభు చెప్తున్నది వంటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం ఉన్నాయా? మర్చిపోయా? జ్ఞాపకం అంటే చెప్పమని చెప్తాను, ఒక్కొక్కరిని లేదు చెప్తారా? నేనేం చెప్పాను అంటే, మీరు మందిరానికి వచ్చిన వారే అయితే నీ ఇంటిలో దరిద్రత ఉంటే ఆ దరిద్రతను ఎలాగైనా సరే ఈ రోజు దేవుని మందిరానికి వెళ్ళి ఆ దరిద్రతను సమాధి చేసి రావాలి అనుకున్నటువంటి రోషంతో వచ్చిన వారే అయితే, నీ రోగం నుండి విడుదల పొందాలన్న ఆశతో వచ్చిన వారే అయితే, ఈరోజు నిశ్చయముగా దేవుని స్వరాన్ని వినాలి, దేవుని ద్వారా అద్భుతాలు అనుభవించాలి అని వచ్చిన వారే అయితే, అలా వచ్చిన వారైన మీరే అయితే, అలా వచ్చిన వారైన మీరే అయితే, అలాంటి స్వభావంతో, అలాంటి గుణముతో, అలాంటి బుద్ధితో, రెండవది తగ్గించు, అలాంటి వచ్చిన వారై అలాంటి ఉన్నటువంటి వారైన వారే మీరైతే, దేవునికి మహిమ కలుగును. వారే మీరైతే మీతో చెప్తున్నటువంటి మాట చదువుదాం బిడ్డ. మీరైతే మీరైతే వచ్చిన వారు ఎవరు అంటే రాజు అని అంటే కాదు. వచ్చిన వారు రాజు కాదు, దేవుని వెతకడానికి వచ్చిన వారైన ఆ యేసు కొరకు వచ్చిన వారు. వచ్చిన వారైన మీరే అయితే ఏం వెతకాలి అంట? నువ్వు దేనికోసం వచ్చావు? మన జాంతసు ఒక ఆలోచన కలిగి దేవుని మందిరానికి వచ్చా. వచ్చినటువంటి వారు ఏ ఉద్దేశంతో అయితే వచ్చాడో ఆ ఉద్దేశమును పక్కన పెట్టి
ఇప్పుడు ఏం వెతకాలి అంట? దేవుని రాజ్యమును వెతకాలి అంట. దేవునికి మహిమ కలుగునే గాక. ఏం వెతకాలి అంట? దేవుని రాజ్యమును వెతకాలి అంట. అప్పులతో నువ్వు వచ్చావా? దరిద్రతతో నువ్వు వచ్చావా? నా ఇంటిలో ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదం వచ్చి ఉండింటే బాగుండును అన్నట్టుగా వచ్చావా? ఇంకా నా కుటుంబం ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది అన్న వేదనతో, బాధతో వచ్చావా? అయ్యో నాకు ఈ అప్పులు ఉన్నాయి, అప్పుల నుండి త్వరగా విడుదల అయ్యింటే బాగుండు అనుకుని వచ్చావా? నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చింటే బాగుండు అనుకుని వచ్చావా? ఏ ఉద్దేశంతో వచ్చావో ఆ వచ్చిన వారు మీరే. అలా అనుకుని వచ్చిన వారైన మీరే అయితే మొదట ఇప్పుడు వాటిని పక్కన పెట్టి ఏం చేయాలి అయినా? వాటిని పక్కన పెట్టి, అంటే ఏ ఉద్దేశంతో అయితే వచ్చావో, ఏ దానిని పొందుకోవడానికి నువ్వు వచ్చావో ఆ పొందుకోవలసిన దానిని, పొందుకోవాలి అనుకుంటున్న దానిని పక్కన పెట్టి మొదటగా దేవుని రాజ్యాన్ని వెతకాలి అంట. ఏం చేయాలి అంట? ఇక్కడ నీ పక్కన ఉన్న వారితో చెప్పు, ముందు నువ్వు దేవుని రాజ్యాన్ని వెతకు అంటే. ముందు నువ్వు ఏం చేయాలంట? ముందు నువ్వు వెతుకు. నువ్వు ముందు దేవుని రాజ్యాన్ని వెతుకు. నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకుతే నీకేమి కావాలో అవి దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకేమి కావాలో అవి నువ్వు వెతకద్దు. నీకేమి కావాలో అవి నువ్వు వెతకద్దు. నువ్వు వెతకాల్సింది ఏమిటి అంటే దేవుని రాజ్యాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ లాజిక్, చాలా లాజిక్ ఉందండి. చాలా మంది క్రైస్తవులు ఆశీర్వాదమును పొందుకోకుండా ఉండడానికి కారణం ఏమిటంటే వారి బలహీనత. వారికి ఎలాగ దేవునికి భక్తి చేయాలో తెలియక, దేవునికి ఎలా భక్తి చేయాలో తెలియగలిగితే ఆ చేసేటువంటి భక్తి సరిగ్గా చేయగలిగితే నీ ఇంటికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు వస్తాయి. ఆ డాక్టర్లు వస్తాయి. డాక్టర్లు వచ్చేసి ఒక డాక్టర్ కుమ్మరించబడుతుంది. ఎందుకన్నా డాక్టర్ వచ్చిందంటే మీ కొరకే దేవుడు పంపించారు. డాక్టర్ ఆశీర్వాదం కుప్ప పోసిపోతుంది. సరేలే ఒకటేనేమో, ఇంకొక డాక్టర్ ఆడ నిలబడదు, అది వస్తుంది. ఈ డాక్టర్ ఎవరికైనా నీకేమ్మా ఇది ఎక్కడిది? దేవుడు పంపించారు. ఇంకొక డాక్టర్ ఏమన్నా ఎన్ని డాక్టర్లు ఉన్నాయమ్మా? అమ్మ లెక్క పెట్టడానికి వీలు లేదు, కానీ ఈ ఒక్క సంవత్సరం అంతా డాక్టర్లు నిలిచి ఉన్నాయమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాసులుగా పోసుకోగలిగేటువంటి స్థితి ఎలాగైతే నువ్వు చూడుకోగలుగుతావో అలాగ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అక్షరానికి పైన చదువుకున్నా కింద చదువుకున్నా అదే మీనింగ్ ఉంటుంది. నేను చెప్పిన మీనింగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము దేవుని దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనమందరం దేవుని దర్శనం చేసుకోవడానికి. ఆమేన్. కాబట్టి మీరు నా వెంట రండి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఉన్నాయి మీకు డాక్టర్ల ఆశీర్వాదములు అయితే ఉన్నాయి. అవి ఎక్కడికి పో, అవి అక్కడే ఉంటాయి, వస్తాయి. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని దర్శనం చేసుకొని రావాలి. ఏం చేయాలి? దేవుని దర్శనం చేసుకొని రావాలి. దేవుని దర్శనం చేసుకునే వారు ఏమిటంటే దేవుని చూస్తారు. దేవుని దర్శనానికి వెళ్ళేవారు దేవుని చూస్తారు. దేవుని దర్శనానికి వెళ్ళేవారు దేవుని చూస్తారు. దేవుని దర్శనం చేసుకోవడానికి మనము వెళ్ళాలి అంట, రావాలి అంట. కాబట్టి దేవుని దర్శనానికి వెళ్ళేటువంటి నీకు ఒకటి ఉండాలి. ఏమిటి ఆ ఒకటి అంటే, నీకు మొదటిగా పరలోక రాజ్యమును వెతకాలి. వెతకగలిగే మనసు నీకు ఉండాలి. ఏముండాలి? వెతకగలిగే మనసు ఉండాలి. దేని వెతకాలి? పరలోక రాజ్యమును వెతకాలి. ఏం వెతకాలి? పరలోక రాజ్యం. చదువుదాము. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, దానితో కూడా ఇది మీకు అనుగ్రహింపబడును. ఏది అది? చిన్న ఏది అది?
అది ఏదో చెప్పగలరా? ఇందాక నువ్వు మోసుకొని వచ్చావే ఒకటి బరువులు, దాన్ని పక్కన పెట్టు అని చెప్పానే. పక్కన పెట్టింది కూడా దేవుడు, నువ్వు పక్కన పెట్టావు కదా, పక్కన పెట్టిన దానిని దేవుడు నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేన్ని వెతుకుతున్నావు? నువ్వు మోసుకొని వచ్చినదేమో పక్కన పెడుతున్నావు. అంటే నీ దరిద్రత, నీ అప్పులు, నీ కష్టాలు, నీ నష్టాలు, ఏదైతే నీకు కావాలో దానిని మోసుకొని వచ్చావు, మంచిదే. దేవుడు ఏమన్నాడు? దాన్ని పక్కన పెట్టు. దాన్ని పక్కన పెట్టి మొదటిగా దేవుని రాజ్యమును వెతుకు అన్నాడు. వెతికినందువలన అది దొరికినప్పుడు దానితో పాటు నువ్వు పక్కన పెట్టావే, అది కూడా నీకు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థం ఏమిటి? నీకు ఏ ఆశీర్వాదం అయితే కావాలి అనుకున్నావో, ఏ ఆశీర్వాదం అయితే కావాలి అనుకొని దానిని ఆశీర్వాదం కొరకు పక్కన పెట్టావో, ఏంటంటే ఏ ఆశీర్వాదం కావాలనుకుని వచ్చావో ఆశీర్వాదమును పక్కన పెట్టేసి దేవుని రాజ్యాన్ని వెతికావో, దేవుని రాజ్యాన్ని వెతికినందు వలన ఆశీర్వాదం నీకు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ చాలా మందికి స్వార్థం ఉంటుంది. అదేంటి? నాకు ముందు ఇది కావాలి, ఆశీర్వాదం కావాలి, నాకు దేవుని రాజ్యం ఏముంది, చచ్చిపోయిన తర్వాత అప్పుడు ఎలాగైనా పోతాను, ముందు నాకు ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం ఉంటేనే కదా సంతోషంగా దేవుని రాజ్యాన్ని ఎదుగుతాము. చూసారా ఎంత తెలివి తక్కువగా ఉంటున్నారో జనాలు? జాగ్రత్తగా గమనించండి. నీకు ఏది కావాలో దానికంటే ముందు దేవుని రాజ్యం ఎలా ఉంటుందో, దేవుని రాజ్యానికి ఎవరు వెళ్ళగలుగుతారో, దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళాలో, దేవుని రాజ్యాన్ని నువ్వు వెతకాలి. అంత ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని వెతుకుతావో పక్కన పెట్టిన నీకు కావలసిన ఆ ఆశీర్వాదమును కూడా దేవుడు ఇస్తాడు. ఆ మాటను మళ్ళీ ఇప్పుడు చదవందమ్మా. మీరైతే ఆయన రాజ్యమును వెతకండి, దానితో కూడా దేవుని రాజ్యమును వెతికినప్పుడు దేవుని రాజ్యము నీకు దొరికింది అంటే, ఎప్పుడైతే దొరికిందో అది నీకు అనుగ్రహింపబడుతుంది. దొరికినది నీకు ఎప్పుడైతే అనుగ్రహింపబడుతుందో, అనుగ్రహింపబడుతున్న దానితో, దేనితో? పరలోక రాజ్యముతో ఇవి కూడా అవి పక్కన పెట్టిన నీకు కావలసిన ఆశీర్వాదములు కూడా ఏంటంట? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పక్కన పెట్టావు. ఇప్పుడు నీకు పిల్లలు ఉంటారు. పిల్లలు వచ్చిన తర్వాత మందిరంలో పెట్టుకొని నా పిల్లోడు, నా పిల్లోడు, నా పిల్లోడు, నా పిల్లోడు అని పిల్లోనే పట్టుకోబెట్టి దేవుడు ఎక్కడికి కనపడతాడు? దేవుని రాజ్యం ఎక్కడ కనపడుతుంది? ఎప్పుడైతే నీ సంతానం పక్కన పెట్టి నువ్వు ముందు దేవుని వెతుకుతావో, నువ్వు పక్కన పెట్టిన నీ కుమారుని కూడా నీ చేతిలో మంచి శ్రేష్టమైన ప్రయోజనకరపు ఆశీర్వాదముతో దేవుని రాజ్యాన్ని నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుంది? అట్టి ఆత్మాభిషేకం ఉండాలి, అట్టి జ్ఞానం ఉండాలి. మనకి దేవుని రాజ్యము వెతకగలిగేటువంటి ఆ రిలాక్స్ మనసు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు కాస్త దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేనికి వెళ్ళాలి? దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో వచ్చినటువంటి మొదటి దినాలు ఎలా ఉంటాయి అంటే, ఎవరి జీవితంలోనైనా సరే యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలోనికి వస్తున్నటువంటి మొదటి దినాలు ఎలా ఉంటాయంటే, మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం, ఎన్నో నష్టాలు పడుతూ ఉంటాం. మన జీవితం అనేది కూడా ఏలనకరంగా ఎక్కిరింతలుగా ఉంటుంది. అంటే నేను బ్రతకగలుగుతాను అన్న ధైర్యం నీకు ఉండదు. నేను బ్రతకగలుగుతాను అన్న ధైర్యం నీకు ఉండదు. ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఏది మాట్లాడినా తప్పే, అందరూ శత్రువులే, అంత భయంకరమే. జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు. ఏ పని చెయ్యాలన్నా ఆ పని కాస్త పేలైపోతుంది. ఏ పని చెయ్యాలంటే ఆ పని
వేలైపోతుంది. ఎలాగ జీవించాలో తెలియనటువంటి స్థితిలో ఉంటూ ఇక నా జీవితం బాగుపడదు, నా బ్రతుకు బాగుపడదు, నేను ఇంతే, నా జీవితం ఎందుకు పనికిరాదు అన్నట్టుగా ఉంటున్నటువంటి నీ జీవితంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు పరిచయమై, ఇదిగో నీవు గనక నా వద్దకు వస్తే, నన్ను చూడగలిగితే, నా సన్నిధి కలిగి జీవించగలిగితే నీ జీవితాన్ని మారుస్తాను అని దేవుని యొక్క వాక్కు స్వరం దైవజనుల ద్వారా కావచ్చు, లేదా పరిశుద్ధ గ్రంథం వాక్యం చదవడం ద్వారా కావచ్చు, ఏదో ఒక రూపంలో దేవుడు నిన్ను పట్టుకోవడానికి ఇష్టపడతాడు. నువ్వు కూడా దేవుణ్ణి పట్టుకోవడానికి ఇష్టపడతావు. ఎప్పుడైతే దేవుణ్ణి పట్టుకోవడానికి ఇష్టపడతావో దేవుడు మొదటిగా ఏమంటాడు అంటే, ఇదిగో నువ్వు ఏ బానిసత్వంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ స్థానంలో ఉన్నావో, ఏ మనుషుల మధ్యలో ఉన్నావో, ఏ మనుషులు నిన్ను పట్టి బంధించి ఉన్నారో వారి నుండి నిన్ను విడిపిస్తాను. దేవునికి మహిమ కలుగుతుంది. ఏమంటున్నాడు? వారి నుండి విడిపిస్తాను అంటే వారి నుండి నువ్వు వేరవ్వాలి. ఏమంటున్నాడు? మొదటిగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విడిపిస్తా. ఏం చేస్తాడు? విడిపిస్తాడు. చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచిన అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడనెవరెచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఇది దీనికోసమని తెలియక అది చదువుతాను. ఏమంటున్నాడు అంటే దేవుడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసే దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నీ బాధను చూసే దేవుడు. తప్పని బట్టి దేవుడు నామని హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ బాధలో ఉన్నావు? తప్పకుండా ఏ బాధలో ఉన్నావు? ఏ కష్టంలో ఉన్నావు? ఏ దుఃఖంలో ఉన్నావు? ఏ వేదనలో ఉన్నావు? ఇదిగో ఆ వేదన దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఆ కష్టం దేవుడు నేను చూస్తూ ఉంటున్నాడు. ఏ మానసిక ఒత్తిడిలో ఉంటున్నావో ఆ మానసిక ఒత్తిడిని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. అలా చూస్తున్న దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నిన్ను విడిపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నిన్ను విడిపించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మంచిది, 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 మంచిది. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఐగుప్తులో పడుతున్న వారి బాధను చూశాడు అంట. ఐగుప్తులో వారు ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నారో తెలుసా? 430 సంవత్సరాల నుండి దేవుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. 430 సంవత్సరాల నుండి దేవుడు రాకపోతాడా, మమ్మల్ని విడిపించకపోతాడా, ఈ బానిసత్వంలో నుండి విడిపించకపోతాడా, ఈ బానిసత్వంలో నుండి విడిపించకపోతాడా అని అందరూ కూడా వేదనను అనుభవిస్తూ ఉంటున్నారు. వీరినందరినీ కూడా
కూడా అంటరాని వారిలాగా అణచివేస్తూ మీరు ఈ పనులు మాత్రమే చేయాలి, మీరు ఇటుకలు మాత్రమే చేయాలి అని ఇటుకలు చేపించే బానిసలుగా ఆ యొక్క ఐగుప్తులో ఏ ఇల్లు కట్టాలన్నా మీరే కట్టాలి, ఆ ఇళ్ళకి ఇటుకలు కావాలంటే మీరే తయారు చేయాలి, ఏ పని చేయాలన్న బానిస బ్రతుకు కలిగినటువంటి పనులన్నీ కూడా ఎవరు చేయాలి అంటే మీరే చేయాలి. బానిసలుగా ఉంటున్నారు. తినేటువంటి తిండి సమయానికి వీరి తిండి వీరు సమయానికి తినలేకపోతున్నారు. బానిస బ్రతుకు ఉంటుంది. వీరికి ఏమనిపిస్తుందంటే ఈ బ్రతుకు బ్రతికే కంటే చనిపోవడం మేలు. ఎందుకు ఎప్పుడు ఈ బాధ, ఎందుకు ఎప్పుడు బ్రతికినన్ని రోజులు ఉంటేనా మా తాత అలాగే మానసికంగా పడి చచ్చారు, మా నాన్న అలాగే మానసికంగా పడి చచ్చారు, ఇప్పుడు నా వంతు వచ్చింది, నా పరిస్థితి అంతే అని దేవుడు వస్తాడు, దేవుడు విడిపిస్తాడు అని మా పెద్దల నుండి ఒక వాక్కు వినబడతా ఉంటుంది. ఓ దేవుడా మమ్మల్ని విడిపించు, మా కష్టాల్లో నుండి, మా బాధల్లో నుండి, మా శాపంలో నుండి 430 సంవత్సరాల నుండి కూడా ఈ బానిస బ్రతుకుతూ ఉంటున్నాము కదా, మమ్మల్ని విడిపించు అని దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటున్నాను. మమ్మల్ని విడిపించు, ఈ పరిస్థితి నుండి విడిపించు అని అడుగుతూ ఉంటున్నాను. ఒకవేళ నీ పరిస్థితి ఏముందో, నీ పరిస్థితి కూడా అలాంటి బానిస బ్రతుకుగా ఉంటున్నామేమో. యేసుక్రీస్తు ప్రభులోనికి రాక మునుపు నీ బ్రతుకు కూడా అయ్యో ఈ చిక్కుల్లో నుండి, ఈ స్థితిలో నుండి నన్ను విడిపించే వారే లేరా అని అనుకుంటున్నామేమో. అలా అనుకుంటున్నటువంటి నీతో నీ బాధని దేవుడు చూశాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుడా నన్ను పుట్టించింది నీదే కదా, ఎందుకు పుట్టించావు నా బాధ నీకు అర్థమైతలేదా అని ఎన్నిసార్లు అడిగావో, అలా అడిగినటువంటి దానిని బట్టి దేవుడు నీ మాట విన్నాడేమో. నేను ఆ ఐగుప్తు నుండి అంటే నీ బానిస బ్రతుకు నుండి మారు మనసు లేని ఆ జీవితం నుండి దేవుడు విడిపించడానికి చూశాడు. ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? నీకు మారు మనసు లేక మునుపు జరిగిన విషయం. ఎప్పుడు జరిగింది ఇది? మారు మనసు లేక మునుపు జరిగిన అంశం. ఎప్పుడైతే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడో, మోసేని ఐగుప్తునకు పంపించాడో, వారిని అందరినీ విడిపించుకొని రమ్మని చెప్పాడు. ఏం చెప్పాడు? పంపించాడు, వారిని అందరినీ విడిపించుకొని రమ్మని చెప్పాడు. ఈ రోజు దినము అంశం దేవుని దర్శనం. ఏంటి? దేవుని దర్శనం. మనం దేవుని దర్శనం కలిగి జీవిస్తున్నామా, దేవుని దర్శనం లేకుండా జీవిస్తున్నామా అన్న అంశం మీద మనం వెళుతున్నాం. అందుకే నేను మిమ్మల్ని దేవుని దర్శనం వైపుగా తీసుకుంటున్నాను. దేవుడు ఏం చేశాడు అంటే మనల్ని విడిపించడానికి ఒక నిర్ణయం తీసుకొని ఐగుప్తు నుండి విడిపించాడు. అంట ఏంటంటే ఐగుప్తు నుండి విడిపించాడు. ఐగుప్తు నుండి ఈ ఇశ్రాయేలు ప్రజలను ఎప్పుడైతే విడిపించుకొని బయటికి తీసుకొని వచ్చాడో దానిని మారు మనసు అంటారు. ఆమేన్. ఏంటి చెప్పాలి? ఏంటంటే నువ్వు మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేశాడు కదా? 10 తెగుళ్ళు ఐగుప్తులో తెప్పించాడు. అంటే నువ్వు మారు మనసు పొందడానికి, నువ్వు దేవుణ్ణి నమ్మి దేవుని వైపుగా నడవడానికి నీకు కొన్ని అద్భుతాలు చేశాడు. మొదటి దినాలలో నీకు కొన్ని అద్భుతాలు చేశాడు. నేనే దేవుణ్ణి, నీ కొరకు ఉంటాను అని ఏ ప్రజలైతే నిన్ను వత్తుతూ ఉంటున్నారో ఆ ప్రజలకు బుద్ధి చెప్పి, ఏంటి నిన్ను బాధ పెడుతున్నటువంటి ప్రజలకు బుద్ధి చెప్పి నేను విడిపించుకొని వచ్చాను. అది మర్చిపోయావా నువ్వు? అంటే ఈరోజు జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను ఎవరైతే బాధ పెట్టారో ఆ బాధ పెట్టిన వారే ఈ రోజు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో చూడగలిగే స్థాయిలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అనగదొక్కాలనుకుంటున్నటువంటి వారు కూడా ఇప్పుడు నిన్ను ఇలా చూడగలుగుతున్నారు. పర్లేదు, ఎంతో కొంత ఉన్నవాడివే, పర్లేదు, చాలా గొప్ప స్థితిలోనే ఉన్నాం అన్నటువంటి స్థితితో దేవుడు ఈ రోజు నిన్ను పెంచాడు. అంటే ఈ స్థితి ఏమిటో తెలుసా?
మారు మనసు లేని నిన్ను దేవుడు తన అద్భుతాల ద్వారా నిన్ను ఆ ఐగుప్తు నుండి విడిపించుకొని బయటకు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. విడిపించుకొని బయటికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినటువంటి ఆయన, ఇదిగో మీరు నా మాట చొప్పున నడవండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? నా మాట చొప్పున నడవండి. ఇప్పుడు మారు మనసు పొందిన మనం ఏం చేయాలి? దేవుని మాట చొప్పున, దేవుని ఎందుకు 10 తెగుళ్ళను చూపించాడు. 10 తెగుళ్ళను చూపించి కళ్ళ ముందర ఎన్నో అద్భుతాలు చేసి విడిపించుకొని వచ్చాడు. ఆ బానిస బ్రతుకు నుండి విడిపించుకొని వచ్చాడు. అలా విడిపించుకొని వచ్చినటువంటి ఆయన మారు మనసు పొందమని తీసుకొని వచ్చాడు. అలా మారు మనసు పొందిన మనము కొన్ని చోట్ల ఆగిపోవలసి వస్తుంది, కొన్ని చోట్ల నిలబడవలసి వస్తుంది, కొన్ని చోట్ల బ్రేక్ వేయవలసి వస్తుంది. ఎప్పుడైతే బ్రేక్ వేయబడిందో అప్పుడు నీకు ఒక సమస్య కనబడుతుంది. ఆ సమస్య కనబడినప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుని దర్శనంతో ఉన్నావా? దేవుని దర్శనాన్ని పోగొట్టుకున్నావా? ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు సన్నిధిని బట్టి చూసుకున్నట్టయితే నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం కూడా జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధిని బట్టి చూసుకున్నట్టయితే జాగ్రత్తగా గమనించండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఇదిగో ఇశ్రాయేలీయులు వచ్చారు. 2 కొండలు, ఇటువైపుగా ఒక కొండ ఉంది, ఇటువైపుగా ఒక కొండ ఉంది. ఆ కొండ 2 కొండల మధ్యలో నిలబడ్డారు. ఎదురుగా సముద్రం, ఎర్ర సముద్రం ఉంది. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల్ని దాదాపు కంటే 20 లక్షల మంది లేదా 15 లక్షల మందిని విడిపించుకొని ఇశ్రాయేలీయుల ప్రజలను తీసుకొని వచ్చారు. ఐగుప్తుని విడిపించుకొని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఒక చోట ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారంటే ఇటు సైడ్ వెళ్ళాలంటే పెద్ద కొండ ఉంది, పర్వతం ఉంది. ఇటు సైడ్ వెళ్ళాలంటే కొండ ఉంది, పర్వతం ఉంది. మధ్యలో ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు ఎటు పోవడానికి లేదు, అక్కడ స్టే చేసింది. ఈ లోపల ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో ఎలా వెళ్ళిపోయారు మీరు మనల్ని వదిలిపెట్టేసి అని ఫరో ఏం చేశారు అంటే వీరిని అందరిని వెనక్కి తీసుకొని వద్దామని ఫరో బయలుదేరి వస్తూ ఉంటున్నారు. ఫరో బయలుదేరి ఇదిగో ఎందుకు పోయారు? వెనక్కి రండి. అప్పుడంత పని ఏమి చెప్పను నేను, అప్పుడంత తక్కువ జీతం ఇయ్యాను, నేను ఇప్పుడు ఎక్కువ జీతం ఇస్తాను అని ఏదో ఒక రూపంలో బుచ్చగించేసుకొని తీసుకొని వెళదాం, లేదంటే భయపెట్టైనా సరే తీసుకొని వెళదామని బయలుదేరి వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ వీరికి ఏంటి? భయం. జాగ్రత్తగా గమనించండి. భయము నీలో ఉన్న వివేచనను చంపేస్తుంది. నీలో ఎప్పుడైతే భయం ఉంటుందో వివేచన చచ్చిపోతుంది. కాబట్టి ఆ వివేచన చచ్చిపోయేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే, నా ప్రియమైన దేవుని ప్రియుల, వీరు మారు మనసు పొందారు. దేవుడు చేసిన అద్భుత కార్యములన్నిటిని కూడా చూశారు. చూసినటువంటి వారు, బయలుదేరి వచ్చినటువంటి వారు, దేవుడు మాకు ఉన్నాడు, దేవుడు విడిపిస్తాడు అన్న ఆలోచన లేదు. కానీ వీరికి ఉన్న ఆలోచన ఏమిటంటే, ఎందుకు వచ్చాము మేము ఇక్కడికి మేము ఎందుకు వచ్చాము, ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? రాకుండా ఉండింటే బాగుంటుంది కదా, ఊరికే మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతాం, మరలా వెనక్కి వెళ్ళిపోతాం అని వెనక్కి వెళ్ళిపోయింటే బాగుండు. ఎందుకు వచ్చాము? వచ్చినందువలన మేము సంతోషంగా లేము అన్నట్టుగా వీరు అందరూ సరుగుతా ఉంటున్నారు. ప్రియమైన జీవన ప్రియుల, మారు మనసు పొందినటువంటి నీవు కూడా ఎన్నిసార్లు సనిగావో, ఎందుకు ఈ దేవుని నమ్ముకోవాలి, ఈ దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, అన్ని సమస్యలు ఇటు కొండ ఉంది, మధ్యలో ఎదురుగా సముద్రం ఉంది, వెనకాల తరుముకుంటా వస్తుంది సమస్య. ఏం లాభం, ఏం దేవుడు అన్నట్టుగా నువ్వు కనుక సనిగావేమో,
దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవుని యొక్క ఆశ్చర్యమును బట్టి నువ్వు దేవుణ్ణి వెతకకుండా, దేవుని ఆలోచనను వెతకకుండా నువ్వు సరుగుతూ ఉంటున్నావేమో. నీ కొరకు ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళని చేశాడు కదా, 10 అద్భుతాలు చేశాడు కదా, చేసి నిన్ను విడిపించుకొని వచ్చాడు కదా. అలా విడిపించుకొని వచ్చినటువంటి ఆ దేవుని దర్శనం కలిగి నువ్వు జీవిస్తున్నావా? కానీ నీకేదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను బట్టి సనుగుతూ గునుగుతూ దేవుని దర్శనం లేకుండా బ్రతుకుతూ ఉంటున్నామేమో. జాగ్రత్తగా గమనించండి. దేవుని దర్శనమును పోగొట్టుకోవడానికి, దేవుని దర్శనం నీలో నుండి పోవడానికి ప్రతి సమస్య నీ మీద అటాక్ చేస్తా ఉంటుంది. ప్రతి సమస్య నిన్ను ఎన్కౌంటర్ చేస్తా ఉంటుంది. ఎందుకో తెలుసా? అలా ఎన్కౌంటర్ చేయడానికి నీ మీద అలాగ గురిపెట్టేసి చస్తావా వెనక్కి వస్తావా అంటే, చచ్చేదానికంటే వెనక్కి రావడమే మేము. ఈ దేవుడు వద్దు, ఏమీ వద్దు, ఇదిగో లోకంలో కలిసిపోతాను అని అనుకుని వచ్చేటువంటి స్థితిలో, ఆ బలహీనతలో నువ్వు ఉన్నావేమో, నువ్వు వచ్చావేమో అని సమస్య నిన్ను వెతుకుతా ఉంటుంది. అంత చెయ్యాల్సినంత ప్రార్థన చేయకుండా, నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేయాలంటే, సమస్య వస్తే ఏం చేయాలి? మోకరించి మోకరించి ప్రార్థన చేయాలి. కానీ వీరేం చేస్తున్నారు? చదువుతాం నిర్గమకాండ 14వ అధ్యాయం 10. ఇశ్రాయేలీయులు ఇదిగో కన్నులెత్తి వీరు ఎక్కడ చూస్తున్నారంట? కన్నులెత్తి తమ వెనక, ఎవరైనా ఇశ్రాయేలు ప్రజల వెనక వస్తున్న సమస్యను చూస్తున్నారు అంట. ఓ విశ్వాసి, నీ వెనక మాట్లాడుకొని నీ వెనక తరుగుతూ వస్తున్న సమస్యను నువ్వు కన్నులెత్తి ఎందుకు చూస్తున్నావు? నీ వెనక సమస్యను చూడద్దు, నీ ముందున్న దేవుని యొక్క ఆలోచనను చూడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా నీ కొరకు ఒక అద్భుతమును దాచిపెట్టి ఉంచాడు. కానీ ఆ అద్భుతాన్ని వెతకాలి నువ్వు. దేవుడు ఎప్పుడు నీకు అద్భుతం లేకుండా, ఆశీర్వాదం లేకుండా నీ జీవితం భలేగా ఉంది అన్నట్టుగా లేకుండా పెట్టడు. నీ జీవితాన్ని ప్రతి అడుగులోనూ అద్భుతాన్ని పెడతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఈ భూమి మీద పుట్టించాడు అంటే ఖచ్చితంగా నీ ద్వారా ఆయన గొప్ప కార్యములు ఈ భూమి మీద చూపించడానికి ఉన్నారు. అడుగు అడుగు పక్కన వారితో ఒక మాట చెప్పు. నీ కొరకు దేవుడు చాలా అద్భుతములు దాచిపెట్టాడని చెప్పు. నీ కొరకు దేవుడు చాలా అద్భుతములు దాచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే మన కొరకు దేవుడు చాలా అద్భుతములు దాచిపెట్టాడు. విశ్వాసి, నీ కొరకు ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళను తీసుకొని వచ్చాడు, 10 సమస్యలు తీసుకొని వచ్చాడు. ఆ 10 సమస్యలు ఎందుకు తీసుకొని వచ్చాడో తెలుసా? నిన్ను విడిపించడానికి. హలో, 10 తెగులు. దేవుడు ఎప్పటికీ కానీ సమస్య తీసుకొని వచ్చాడంటే సమస్య వెనకాల ఒక విడుదల ఉంటుంది. ఆమేన్. నీ పక్కన ఒక సమస్య లేచిందంటే ఆ సమస్యకి పరిష్కారం, విడుదల ఉంటుంది. ఏంటి? ఒక సమస్య తేలిందంటే ఆ సమస్యలో ఏముంటుంది? విడుదల ఉంటుంది. ఒక సమస్య తేలిందంటే ఆ సమస్యలో ఏముంటుంది? ఒక సమస్య వచ్చిందంటే ఏముంటుంది? హల్లెలూయా. మన దేవుడు విడిపించే దేవుడు. సమస్య వచ్చిందంటే ఒక విడుదల ఉంది. ఒక సమస్య వచ్చిందంటే విడుదల ఉంది. నీ ఇంట్లో ఒక రోగం వచ్చిందా? నీ ఇంట్లో ఒక సమస్య వచ్చిందా? నీ ఇంట్లో ఒక అప్పు వచ్చిందా? నీ ఇంట్లో ఒక చిక్కు వచ్చిందా? ఇదిగో అందులో ఒక అద్భుతముగా నేను విడిపించడానికి దేవుడు ఒక ప్రణాళిక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మారు మనసు పొందినటువంటి వారు, దేవుని దర్శనమును బట్టి వెళ్ళవలసిన వారు, వీరికి సమస్య వచ్చిపోతే దేవుని వైపు చూడకుండా ఏం చూస్తున్నారంట? వారు కన్నులు వెనక్కి తిరిగి కన్నులెత్తి వెనక వస్తున్న సమస్యను చూస్తున్నారు అంట.
వెనక వస్తున్న సమస్యను చూస్తున్నారు. ఆ సమస్యను బట్టి వీరు బెదురుతూ వీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటున్నాయో చూడండి. అచ్చం మనం మాట్లాడినట్టుగానే మాట్లాడుతున్నారు. మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఐగుప్తులో సమాధులు లేవని ఇదిగో ఐగుప్తులో వీళ్ళ పని చూడండి. అని ప్రార్థన చేసి ఇప్పుడు మోషే మీద అటాక్ చేస్తున్నారు. ఏంటి? నామకార్థమైన ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన. ఇంకోటి అటాక్, సనుగుడు, గునుగుడు. ఏం చేశావు నువ్వు? ఓ దైవజనుడా ఏం చేశావు? నువ్వేం చెప్పావు? కొన్నిసార్లు దైవజనుడు చెప్పిన మాటలు తలకెక్కవు, కానీ దేవుడు మాత్రం దైవజనుడి ద్వారానే మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు మాత్రం దైవజనుడి ద్వారానే నడిపిస్తాడు. అలా నడిపించబోతున్నటువంటి వారిని బట్టి దేవుని యొక్క ఆలోచన ఎరగకుండా దైవజనుడి మీద అటాక్ చేస్తున్నాడు. ఏంటి? ఐగుప్తులో మాకు సమాధులు లేవనా? ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చావా? చదువుదాము. బయటికి రప్పించి మమ్మల్ని ఇటు చేయనేలా, మా జోలికి రావద్దు. ఐగుప్తులకు ఐగుప్తులకు మేము దాసులమగుదుము. ఐగుప్తులో కూడా మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులో దాసుల మగుటయే మంచిదని చెప్పి చాలు జాగ్రత్తగా మారు మనసు పొందిన నీవు కొన్ని శ్రమలు వస్తే, కొన్ని కష్టాలు వస్తే, కొన్ని ఇబ్బందులు వస్తే ఎందుకు నమ్ముకున్నామో ఈ దేవుణ్ణి అని సరిగేటువంటి స్థితిలో ఉంటే, దేవుని చూడాల్సినటువంటి సమయంలో దేవుని చూడకుండా దేవుడు చేసిన అద్భుతములు వీరు మర్చిపోయారు. 10 తెగులు తీసుకొని వచ్చాడా లేదా? ఐగుప్తులో ఉన్నప్పుడు చెప్పాలి. తెచ్చాడా లేదా? తెచ్చాడు. వీరు చూచారు, అన్నింటిని విడిపించుకొని వచ్చారు. కానీ అన్ని చూసినా కూడా వీరు దేవుడు చేసిన అద్భుత కార్యములను ఏం చేశారు? మర్చిపోయారు. నీకు ఏ గుణం ఉంది చెప్పాలి? దేవుడు చేసే అద్భుతాలు, దేవుడు చేసే మంచి కార్యాలు మర్చిపోయే నీ గుణం ఉందా? నీవు ఎప్పటికీ బాగుపడవు. నువ్వు బాగుపడాలి అంటే దేవుడు చేసిన ప్రతి చిన్న కార్యమును నీ ఆలోచనలో ఉండాలి. హల్లెలూయా. ఏముండాలో తెలుసా? ఆ రోజు అంత అద్భుతం చేసిన దేవుడు ఈ రోజు అద్భుతం చేయలేడా? ఆమేన్. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఆ ఇశ్రాయేలీయుల ప్రజల్లో ఏ ఒక్కరికైనా సరే అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇక్కడ అద్భుతం చేయలేడా అని ఆ ఎర్ర సముద్రం ఎదుట మోకరించి, ప్రభువా ఈ ఎర్ర సముద్రం ఎదుట నుండి మమ్మల్ని విడిపించు తండ్రి అని అంటారేమో అని చూస్తూ ఉంటే ఎవ్వరు కూడా ఆ ఆత్మ మాత్రం ఎవరిలో కనిపించడం. అందరూ వెనక్కే చూస్తున్నారు. అందరూ వెనక్కే సమస్య వైపే చూస్తున్నారు. నువ్వు సమస్య వైపు చూస్తున్నంత వరకు నీకు పరిష్కారం దొరకదు. నీకున్న సమస్య వైపు చూస్తున్నంత వైపు దేవుని దర్శనాన్ని నువ్వు అనుభవించలేవు. దేవుని దర్శనాన్ని అనుభవించాలంటే, దేవుని ఆశీర్వాదమును అనుభవించాలంటే, దేవుని అద్భుతాన్ని నువ్వు చూడగలగాలంటే నువ్వు సమస్య వైపు చూడడం మానేసి, సమస్య వైపు చూడడం ఎప్పుడైతే మానేస్తావో, సమస్య వైపు చూడకుండా నీవు దేవుని వైపుగా ఎప్పుడైతే చూస్తావో, దేవుని దర్శనమును కలిగి ఎప్పుడైతే ఉండగలుగుతావో, అప్పుడు నువ్వు అద్భుతమును అనుభవించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మోషే అంటున్న మాట చదువుదాం.
చదువుతాను. అందుకు మోషే భయపడి, అందుకు మోషే యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరగా నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను, ఇదిగో మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఇదిగో ఏ సమస్యను చూసి మీరు భయపడుతున్నారో ఆ సమస్య ఇక మీదట మీకు కనబడదు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా దేవుడే మీ పక్షాన యుద్ధము చేస్తాడు. మీరు ఊరనే ఉండవలెనని ఇదిగో మీరు ఊరుగా ఉండండి, మీరేం చేయకండి, ఊరుగా ఉండండి. మిమ్మల్ని తరుముతున్నటువంటి ప్రతి సమస్య దేవుడు ఎదుర్కొంటాడు. హల్లెలూయా. నిన్ను ఏ సమస్య అయితే తరుముతా ఉందో, ఏ సమస్య అయితే నిన్ను పట్టి పీడిస్తుందో దాన్ని చూస్తూ ఊరుగా ఉందో. దేవునికి మహిమ కలుగుతుంది. దాన్ని దేవుడే చూసుకుంటాడు. కానీ నువ్వు మాత్రం బెబ్బేలు పడవద్దు అని ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో అప్పుడు ఈ మోసే దేవునికి ప్రార్థన చేయగలి. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నాకెందుకు ప్రార్థన చేస్తావు, నాతో ఎందుకు చెప్తావు, ఇదిగో సముద్రం వైపుగా నీ చేతిలో ఉన్న కర్రను చాపు అంటున్నాడు. ఏంటంట, ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే ఈ సమస్యకి ఎక్కడ పరిష్కారమే లేదు అనుకుంటున్నటువంటి చోటనే పరిష్కారాన్ని చూపించగలిగే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో పరిష్కారమే లేదు అనుకుంటున్నటువంటి నీకు పరిష్కారం లేని చోటనే పరిష్కారమును చూపించగలిగే దేవుడు. నీకు రక్షణను నీకు ఇస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? రక్షణను ఇస్తాను అంటున్నాడు అని దైవజనుడు వంక చూసి కర్రను ఎత్తి పట్టుకొని అంటే, కర్రను ఎప్పుడైతే ఎత్తి పట్టుకొని సముద్రం వైపుగా చూపించాడో ఆ సముద్రం 2 భాగాలుగా చీలి ఆ సముద్రం గోడ వలె ఏర్పడిందంట. నేలంతా ఆరిపోయి ఉంది అంట. ఆరిన నేల మీద ఇశ్రాయేలీయుల ప్రజల్ని నడిపించుకొని తీసుకొని వెళ్ళాడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇటు నీరు ఉంది, మధ్యలో ఆరిన నేలలో ఇశ్రాయేలీయుల ప్రజలు బాగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువా అంటే దైవజనుడు అంటున్నాడు, అందరూ బాప్తిస్మం తీసుకోండి, ఇదే దేవుని బాప్తిస్మం. అవునయ్యా, దేవుని బాప్తిస్మం తీసుకుంటున్నామయ్యా, ఎంత అద్భుతమయ్యా, ఎంత ఆశ్చర్యమయ్యా, దేవుడు నిజంగా గొప్ప దేవుడయ్యా. దేవుడు చాలా గొప్ప దేవుడయ్యా, ఎంత అద్భుతం. ఇదిగో సముద్రం గోడ వలె నిలిచిపోయింది. దైవజనుడు అంటున్నాడు, ఇదే బాప్తిస్మం, రక్షణ దినం వచ్చింది. అందరూ పాటలు పాడుతూ ఉంటున్నారు, స్తుతిస్తూ ఉంటున్నారు సంతోషంతో. ఆహా, దేవుడు ఎంత అద్భుతం చేశాడు అని ఆ ఎర్ర సముద్రం అంతటిని దాటుకొని వచ్చేసారు. ఈ ఐగుప్తీయులు, ఈ ఫరో, ఈ సైన్యం కూడా వీరి వెనకాల తరుముతూ వచ్చుకుంటుండగా ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటగానే ఈ ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలోనికి ఆరిన నేలలోనికి ప్రవేశించగానే సముద్రాన్ని 2గా కలిపి ఆ సైన్యాన్ని అంతటిని చంపేశాడు. సైన్యాన్ని ముంచేశాడు, నీటిలో ముంచేశాడు. ఇప్పుడు వీరి సమస్య తీరిందా తీరలేదా? చెప్పాలి. తీరిందా తీరలేదా? హలో, చెప్పాలి. ఇప్పుడు మీరు దేవుని మీద నమ్మకం పెట్టాలా పెట్టకూడదు? చెప్పాలి. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం మీకు పెరగాలా తగ్గాల? ఆశ్చర్యం చూసినారు. మన బుద్ధి అచ్చ మనలాగా. అదే నిర్గమకాండ 16వ అధ్యాయం 1వ వచనం చదువు. వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఏంటంటే మీరు మోషే అహరోనుల మీద సనిగిరి ఏంటి? ఎప్పుడు ఎర్ర సముద్రం దాటి వచ్చి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచి వచ్చారో లేదా, వెంటనే స్టార్ట్ చేశారు. బుద్ధులు ఏం చేశారు?
వెంటనే స్టార్ట్ చేశారు సనగడం. ఏమంటున్నారు? ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని. ఇదిగో వీళ్ళకి ఇప్పుడు ఏం కావాలి? హలో, వీళ్ళకి ఇప్పుడు ఏం కావాలి? మాంసం కావాలి. నాకు చికెన్ లాలీపప్పునా, నాకు చికెన్ లాలీపప్పు తినాలని ఉంది. చాలా రోజులైంది చికెన్ లాలీపప్పు తినక. అదేది కేఎఫ్సీయా? ఆ మధ్య మా రాజు ఉన్నాడు, అయ్యా మీకు సపరేట్గా కేఎఫ్సీ చికెన్ చేస్తాను. అలా కేఎఫ్సీ చికెన్ అవి బాగా తినేవాళ్ళు. ఈ మధ్య అది దొరకడం లేదు ఈ అడవిలో, ఈ అరణ్యంలో. ఇప్పుడు వీళ్ళకేంటి? దేవుని దర్శనము. దేవుడు మాతో పాటు ఉన్నాడు, ప్రతి ఒక్క విషయంలో మా పట్ల అద్భుత కార్యములు చేస్తున్నాడు అని దేవుడు చేసే అద్భుతములను బట్టి దేవుడు మాతో ఉన్నాడు అన్నటువంటి ఆ దర్శనము కలిగి జీవించడం లేదు. కానీ మాకు చికెన్ లేదు, మాకు ఈ మధ్య మటన్ మొక్క లేదు, మాంసం కరువైపోయింది. ఏం ఆలోచిస్తున్నారు? మాంసం లేదు. ఏంటి? మాంసం లేదు. ఏం చేశారు? అటాక్. ఎవరి మీద? దైవజనుడు. ప్రతి విశ్వాసికి ఏదైనా సమస్య వస్తే ఏం చేసిండు దేవుడు? మా బ్రతికి ఇలా పెట్టింది. ఏంటి? ఏమైంది మాకు? అర్థమవుతుందా? దైవజనుల ప్రత్యక్షలు ఏ ఆత్మ ఎప్పుడు అటాక్ అవుతుందో అని చెప్పి చాలా జాగ్రత్తగా భయపడుతుంది. ఏమన్నా కొంచెం చెప్పడానికి వెళ్తే వెంటనే అటాక్ జరుగుతుంది. కానీ మనిషికి తృప్తి అన్నది ఉండదు. ప్రతి ఒక్క విషయంలో ఇది జరగాలి, ఇది ఒక అద్భుతం జరిగిందంటే దాంతో అయిపోయి ఇంకోటి కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలి. ఇదే మనిషి జీవితంలో. నీ భక్తి అలా ఉండకూడదు. నీ భక్తి అలా ఉండకూడదు. నీ భక్తి ఎలా ఉండాలంటే దేవుని దర్శనము కలిగి ఉండగలగాలి. హల్లెలూయా. నాకు చికెన్ కావాలా, మటన్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది జరగాలి, అది జరగాలి. ఇది కాదు. నువ్వు దేవుని దర్శనము కలిగి జీవించాలి. నీవు దేవుని దర్శనముతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఏ సమస్య మధ్యలో ఉన్నా ఆ సమస్యకు దేవుడే పరిష్కారం ఇస్తాడు. హల్లెలూయా. నీకు ఏదైతే లేదు, ఏ కొరతతో అయితే బాధపడుతూ ఉంటున్నావో దానికి మించిన యోగ్యమైన ఆశీర్వాదంలో దేవుడు నిన్ను పెడతాడు. అలా పెట్టడానికి దేవుడు చెప్తున్నాడు, నేను నీతో ఉంటాను. ఏమంటున్నాడు? నేను నీతో ఉంటాను, నేను నీలో ఉంటాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నీతో ఉంటాను, నేను నీలో ఉంటాను. కాబట్టి నేను నీలో ఉండులాగును నువ్వే నాకు ఒక మందిరముగా ఉండు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని నడిచే మందిరమై ఉండాలి. నువ్వు ఏమై ఉండాలి? నువ్వు నడిచే దేవుని మందిరమై ఉండాలి. దేవుని మందిరముగా నువ్వు ఉండాలి. నువ్వే దేవుని గుడి. ఏంటి? నువ్వు ఎలా ఉండాలి? దేవుని గుడి. నేను దేవుని గుడిని. దేవుని గుడి పనికి మాలిన పనులు చెయ్యదు. దేవుని గుడిలో పనికి మాలిన ఆలోచనలు ఉండవు. దేవుని గుడిలో నుండి పనికి మాలిన మాటలు బయటికి రావు. దేవుని గుడిలో పనికి మాలినటువంటి ఆలోచనలు కలిగి ఉండదు. దేవుని గుడి సలుగుతూ గుణుగుతూ ఉండదు. దేవుని గుడి నిర్లక్ష్యంగా ఉండదు. దేవుని గుడి భయంతో ఉంటుంది. దేవుని గుడి దేవుని దర్శనమును కలిగి ఉంటుంది. దేవుని గుడి ఎప్పుడు దేవుని సన్నిధి కలిగి ఆ మహిమను అనుభవిస్తూ ఉంటుంది. అలాగా దేవుని మహిమ కలిగిన మందిరముగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఇద్దరిని టచ్ చేసి చెప్పండి, నువ్వు దేవుని మందిరమై ఉన్నావు. ఇద్దరిని టచ్ చేసి చెప్పండి, ఇద్దరిని టచ్ చేసి చెప్పండి, నువ్వు దేవుని మందిరమై ఉన్నావు. ఏమై ఉన్నావు? నువ్వు ఏమై ఉన్నావు? దేవుని మందిరం. అంటే దేవుని దర్శనము కలిగి నువ్వు జీవిస్తున్నావని. నీ చూపు ఎప్పుడు కూడా దేవుని చూస్తూ ఉంటుంది. కానీ నీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినా కూడా దైవజనుల వద్దకు ఏమి ఇట్లా చేశావు,
మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని దైవజనుల మీద పడి ఏడవడం కాదు. ఈ 16వ అధ్యాయం చూడండి, వీరికి మాంసం కావాలి, వీరికి కక్క కావాలి, ముక్క కావాలి, వీరికి ఇది కావాలి, వీరికి ఏదో కొరత, అసంతృప్తి. ఐగుప్తులో చేసిన 10 తెగులు మర్చిపోయారు. ఎర్ర సముద్రంను తీర్చడం మర్చిపోయారు. ఎర్ర సముద్రంలో ఎలా వచ్చారంటే పాటలు పాడుతూ, అబ్బో దేవుడు ఎన్ని అద్భుతాలు చేసింది, అసలు నేను అనుకోలేదు అనుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎర్ర సముద్రం దాటగానే ఏం చేస్తున్నారు? చికెన్ లేదు, ముక్క లేదు. ఎర్ర సముద్రం దాటగానే మర్చిపోయారు. ఎర్ర సముద్రం అద్భుతమును మర్చిపోయారు. నీ ప్రార్థన మర్చిపోయేదిగా ఉందా? నీ జీవితంలో దేవుడి చేసే అద్భుతాలు మర్చిపోయేదిగా ఉందా? ఏ మారు మనసు పొందావు? ఏ బాప్తిస్మం తీసుకున్నావు? నువ్వు బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది, బాప్తిస్మం తీసుకొని దేవుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తూ కూడా మనలో సనిగే స్థితిలో, లోకంలో పడే స్థితిలో కోరిక చికెన్ కావాలి. ఇంకా కొందరు స్త్రీలు ఉంటారు వాళ్ళు దిగేసుకుంటే, అలాగ మేము దిగేసుకోలేదు, అలాగ మేము ఉండలేదు. వాళ్ళకు ఉన్నటువంటి పట్టు చీర మాకు లేదు, వాళ్ళకున్నంత బంగారు మాకు లేదు, వాళ్ళకున్నంత ఇల్లు మాకు లేదు, వాళ్ళకున్నంత స్థలం మాకు లేదు. ఏంటి కోరిక? ఏం వెంబడిస్తుంది చెప్పాలి? ఏం వెంబడిస్తుంది? జాగ్రత్తగా గమనించాలి. నీకు కలగాల్సింది కోరిక కాదు, దేవుని దర్శనం. హల్లెలూయా. మొదటగా దేవుని రాజ్యాన్ని వెతకు. ఏంటట? నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికితే ఇదిగో నీకేం కావాలి? చికెనా? ఏం కావాలి? ఇల్లా? ఏం కావాలి? స్థలమా? ఏం కావాలి? నీ అప్పులా? ఏం కావాలి? నీకు ఉద్యోగమా? ఏం కావాలి? నువ్వు ఐశ్వర్యంలో ఉండాలనా? ఏం కావాలి? నీకు విలువనా? నీకేం కావాలో అది నేను ఇస్తాను. కానీ మొదటగా దేవుని దర్శనం కలిగి నువ్వు జీవించడం నేర్చుకో. హల్లెలూయా. నీలో ఇక్కడ దేవునికి మొదటి ప్రాముఖ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు పక్కన వారితో ఇద్దరిని టచ్ చేసి చెప్పు, ఈ రోజు నుంచి దేవునికి మొదటి ప్రాముఖ్యతలో ఉండు అని చెప్పు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి చెప్పాలి. ఏంటి? దేవుని కొరకు దేవుడే మొదటి ప్రాముఖ్యత కలిగే స్థితిలో నీవు బ్రతకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా బ్రతకగలుగుతావో నీ జీవితం ప్రతిరోజు ఒక అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నీకు ఏ సమస్య వస్తే ఆ సమస్యను నీ భుజాల మీద వేసుకుంటే దేవుడు మొయ్యడు. నీ సమస్యను పక్కన పెట్టుకొని దేవుని వైపుగా చూస్తూ ఉంటే నీ సమస్యను దేవుడు ఎత్తుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ సమస్యను నువ్వు మోస్తావా? దేవుడు మొయ్యాలా? చెప్పాల్సి దేవుడు మొయ్యాలి అంటే నువ్వు మొయ్యడం మానేసి, నీ సమస్యను నువ్వు మొయ్యడం మానేసి వదిలిపెట్టేసి, ప్రతి సమస్యను చూసి బెంబేలు పడవద్దు. అయితే దేవుడు ఏమన్నాడో తెలుసా? చికెన్ లేదు కదా, మటన్ లేదు కదా, చికెన్ తెప్పిస్తా, ఆకాశ పక్షులన్నీ వస్తాయి, మీకు అంతా చికెన్ వచ్చేస్తుంది. సాయంత్రానికి అంతా కుప్పలుగా చికెన్ పడుతుంది. అంతేకాదు మీకు ప్రతిరోజు కూడా ఫుడ్ కూడా నేను ఇస్తాను, దిగులు పడకండి, ఫుడ్ కూడా నేను ఇస్తాను అని ఆకాశం నుండి ఈ భూమి మీద ఏ మనుషులకు ఇవ్వని ఆహారమును ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని దర్శనం కలిగి ఎవరైతే ఉంటారో ఏ మనుషులకు, ఏ సంఘానికి ఇవ్వనంత ఆహారము ఆ ప్రత్యేకమైన సంఘములో నీకు దొరుకుతుంది అంట. హల్లెలూయా. ఏ సంఘంలో దొరుకుతుంది? దేవుని దర్శనం కలిగి ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘములో ఏ సంఘానికి ఇవ్వనంత శ్రేష్టమైన ఆహారమును నీకు ఇచ్చి పోషిస్తాడు. ఆ దర్శనం కలిగి ఉంటుంది.
కాబట్టి దేవుని యొక్క సన్నిధి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీకు ఇస్తాను, పంపిస్తాను అని దేవుడు ఏం చేశాడు అంటే, ఆకాశం నుండి అనేకమైనటువంటి పూరేలు పక్షులు, ఒకలాంటి కోళ్ళలాగా ఉండేటువంటి పక్షులు వచ్చేసి చికెన్ దాన్ని పొట్టు తీసేసి అంత క్లీన్ చేసేసి మంచి చికెన్ పీసులు వారి ముందు పడేశారు. తీసుకోవడం తినడం అంతే, తినేసాడు. ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు అద్భుతం జరిగిందా లేదా? చికెన్ కావాలంటే దేవుడు ఏం చేశాడు? చికెన్ పంపించాడు. అడ్వాన్స్డ్గా మళ్ళీ ఏం చేశాడో తెలుసా? ఆకాశం నుండి ఒక ప్రత్యేకమైన ఆహారమును, మన్నా అనబడిన ఆహారమును కురిపించి ప్రతిరోజు ఆహారమును పోషించగలిగే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని అద్భుతాలు జరిగినప్పుడు ఎప్పుడైనా మీరు హ్యాపీగా ఉండాలా లేదా? చూడండి మన బుద్ధులు ఎలా ఉన్నాయో. అదే నిర్గమకాండ 17వ అధ్యాయం మొదటి వచనం. అదే ఇదిగో, తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో ఇదిగో చీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి త్రాగ నీరు లేనందున ఇదిగో ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉదయం లేచిన దగ్గర నుంచి వీళ్ళకేం పడలేదు కదా. అంతే, మనసులో బుద్ధులు అవి ఏ బుద్ధులు? నీకు మనిషి బుద్ధి ఉండకూడదు, దేవుని బుద్ధి ఉండాలి. హల్లెలూయా. నీకే బుద్ధి ఉండాలి? దేవుని బుద్ధి ఉండాలి, కానీ మనుషుల బుద్ధి ఉండకూడదు. ఇదిగో ఐగుప్తులో 10 తెగులు ఏంటి? దేవుడు చూడండి ఎంత ఓపిక పడు. అదే నాలాంటి వాడిని అంటే తీసి కాలు పట్టుకుని బడగేసి కొట్టేవాడిని, సాపులో ఉతికినట్టు ఉతికేసేది. దేవుడు ఎంత ఓపిక కలిగి వచ్చున్నాడు చూడండి. ఐగుప్తులో 10 తెగుల్లో ఇక్కడికి వచ్చాక చూడండి, ఆ ఎర్ర సముద్రమును చీల్చడం, చికెన్ పీసులు కావాలంటే చికెన్ పీసులు ఇవ్వడం, మన్నాను కురిపించడం, అడగని దానిని కూడా మన్నాను కురిపించి ప్రతిరోజు ఆహారం ఇవ్వడం. ఎన్ని అద్భుతాలు చూసిన తర్వాత మరలా అక్కడి నుండి బయలుదేరి అరణ్యములోనికి కాస్త ముందరికి వెళ్ళేసి ప్రయాణం చేసి ఉంటుండగా అక్కడ దాహం వేస్తే ఏం చేయాలి? ఇప్పటికైనా సరే దేవుడు ఉన్నాడు కదా అని అందరూ ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. అందరు గోజాడి, ప్రభువా దేవా మాకు నీరుని దయచేయండి తండ్రి అని అడగాలి. వీళ్ళు ఏం చేశారు? దైవజనులను అడిగినా కూడా ఒక పద్ధతి ఉంటుంది. వీళ్ళు ఏం చేశారో తెలుసా? దైవజనుల మీద అటాక్, ఏంటంట వీరు ఉగ్రత, వీరు బుద్ధి చూపించుకున్నారు. చదువుదాం. తమకు త్రాగ నీరు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీరు ఇమ్మని అడగగా, మీరు నాతో వాదించనేలా? ఇదిగో దేవుని పదే శోధించాల్సిన అవసరము ఏమొచ్చింది? దేవుని పదే ఎందుకు శోధిస్తున్నా? జాగ్రత్తగా గమనించాలి. దేవుని దర్శనాన్ని పట్టుకోకుండా, దేవుని దర్శనం కలిగి జీవించకుండా, నీవు సొంతంగా ఆలోచిస్తూ, సొంతంగా మాట్లాడుతూ, సొంత బుద్ధి కలిగి, సొంత మనశ్శబ్దం కలిగి ఎప్పుడైతే బ్రతుకుతూ ఉంటావో నీ జీవితం ఎందుకు పనికి రాకుండానే ఉంటుంది. నీ జీవితం ఆశీర్వాదంలో ఉండాలంటే, ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఈ భూమి మీద కనబడాలి అంటే నీ విషయాలన్నీ దేవునికి అప్పచెప్పుకొని దేవుడు చెప్పినట్టుగా నడుచుకోగలిగే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో నీ మాట వినపడకూడదు, నీ కుటుంబంలో దేవుని ఆలోచన కనబడాలి. హల్లెలూయా. ఏంటంటే నీ కుటుంబంలో నీ మాట వినపడకూడదు, నీ కుటుంబంలో దేవుని ఆలోచన కనబడాలి. కాబట్టి నీ కుటుంబంలో దేవుని ఆలోచన కనబడాలి అంటే దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంత ఆహారం ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ ఏం లేదు, నీరు లేదు. ఏం లేదు? మాకు నీరు లేదు.
మళ్ళీ సరుగుతా ఉంటాం. ఏం చేస్తున్నావు? మళ్ళీ సరుగుతా ఉంటాం. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే నిర్గమాకాండంలో చాలా చోట్ల ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మీద సరుగుతూనే ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే వీరిని నడిపించే వ్యక్తి దేవుడు. వీరిని నడిపించే వ్యక్తి దేవుడు. దేవుడు నడిపిస్తున్నా కూడా వీరు మాత్రం ఇంతగా సనుగుతూ గొనుగుతూ ఉంటే ఒక దినమున చివరికి వచ్చేసరికి అంత ఏం జరిగిందో తెలుసా? ఈ అరణ్యములో దేవుడు ఏ ఉద్దేశంతో ఐగుప్తు నుండి విడిపించుకొని కనాను దేశమునకు, ఆశీర్వాద దేశమునకు తీసుకొని వెళ్ళాలని అనుకున్నాడో, అలా తీసుకొని వెళ్ళాలనుకున్నటువంటి వారిని ఎవ్వరిని కూడా కనాను దేశమునకు, ఆశీర్వాద దేశమునకు తీసుకొని వెళ్ళలేదండి. మధ్యలోనే అందరూ చచ్చిపోయారు. మధ్యలోనే అందరూ ఆశీర్వాద భూమికి వెళ్ళలేదు. ఎంతమంది వెళ్ళారో తెలుసా? ఇద్దరే వెళ్ళారు. ఇద్దరే అంటే అర్థం ఏమిటి అంటే, ఇద్దరని కాదు, ఐగుప్తు దేశంలో నుండి ఎవరైతే బయలుదేరారో వారందరూ చనిపోయారు. కానీ వారికి పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వారికి పుట్టిన పిల్లలు మాత్రం కనాను దేశానికి వెళ్ళారు. కానీ ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన పెద్దలందరూ కూడా ఈ అరణ్యములోనే చనిపోయారు. అంటే ఆశీర్వాదమును చూడకుండా చనిపోయారు, ఆశీర్వాదమును చూడలేకుండా చనిపోయారు. అలా చనిపోవడం ఎందుకు చనిపోయారు వీరు అంటే, వీరు ఎంతసేపున్నా దేవుని రాజ్యంను వెతికే వారిగా కాకుండా, ఇదిగో మాకు ఏ మేలు జరుగుతుంది, ఏ మేలు చేశాడు దేవుడు, ఏ మేలు జరిగింది, ఏమి జరిగిందని ఎంతసేపు తమ లాభం కొరకు తమకేమి దొరికింది అన్న ఉద్దేశంతోనే ఉంటున్నారే. కానీ దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని ఆలోచన ఏమిటి, దేవుని మనసు ఏమిటి, దేవుని ఏ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించాలని అనుకుంటున్నాను అన్న ఉద్దేశానికి దేవునికి అప్పచెప్పుకున్న మనసులు మాత్రం లేరండి. ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పుకోకుండా నువ్వు జీవిస్తావో నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగుని గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీవు ఎవరికి అప్పచెప్పుకోవాలి అంటే దేవుని ఆలోచనకు అప్పచెప్పుకోవాలి. వీరి స్థితిలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, ఎంతో ఓపికతో వారికి అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. కానీ ఒక్కరన్నా దేవుడు ఇన్ని అద్భుతాలు చేశాడు అనేటువంటి ఆ భావనతో ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరండి. అందుకే అందరూ అరణ్యంలోనే చనిపోయారు. ఒక ఇద్దరు మాత్రమే ఆ యొక్క ఆశీర్వాదపు భూమిలోనికి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగుని గాక. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. దేవుని సన్నిధిని బట్టి త్వర చదువుకొని ముగించేస్తుంది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఇదిగో యెహోవా దొరికే కాలం ఒకటి ఉంటుంది అంట. ఏంటంట? జాగ్రత్తగా గమనించాలి. దేవుడు దొరికే కాలము ఒకటి ఉంటుంది. ఇంతకుముందు నా చిన్నతనంలో దేవుని నమ్ముకోకుండా ఉంటే కొందరు వార్తికులు వచ్చేసి చిన్న బుక్కులు ఇచ్చారు. బుక్కులు ఇస్తే దాంట్లో ఉండేది కాలు చేతులు లేని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు స్వస్థతపరిచారు. అక్కడక్కడ పెద్ద మీటింగులు జరిగేవి. ఆ మీటింగుల కుంటి వాళ్ళు కుంటి వాళ్ళు బాగైపోవడం, కళ్ళు కనిపించకుండా వెళ్ళిన వాళ్ళు సేవకులు ప్రార్థన చేస్తే కళ్ళు రావడం, ఇలా చాలా అద్భుతాలు జరిగేటివి. ఆ అద్భుతాలు పొందుకొని వచ్చి అందరూ సాక్ష్యం చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యపోయాము. అంటే దేవుడు ఈ భూమి మీదకి వచ్చేసి ఇంత అద్భుతాలు చేస్తున్నాడా అన్నట్టుగా అనుకునేవాడు. నా చిన్నతనంలో చాలా అద్భుతాలు జరుగుతూ ఉండేవి, ఆ సాక్ష్యాలు వింటూ. కానీ ఇప్పుడు ఎక్కడైనా అద్భుతం జరుగుతుందా అని చూస్తే ఎక్కడ అద్భుతం జరగలేదు. ఎక్కడైనా అద్భుతం జరుగుతుందా అని చూస్తే ఎక్కడ అద్భుతాలు జరగట్లేదు. ఒకవేళ అద్భుతాలు జరుగుతున్నాయి అన్నట్టుగా ఉంటే కనుక అది కూడా ఏదో మాయా మస్క గారడి ఏదో ఒకటి ఉంటుంది. మాకి మీద పడితే వేసి నేలకేసి దొబ్బడం,
గిలగిలగిల కుట్టించడం, ఇవి తప్ప అద్భుతాలు జరగట్లేదండి. అంటే జాగ్రత్తగా గమనించండి, కాలం ఒకటి ఉంటుంది. దేవుడు మనకు దగ్గరగా ఉండే కాలం, దేవుడు దూరంగా ఉండే కాలం ఒకటి ఉంది. దేవుడు దగ్గరగా ఉన్న కాలంలోనే దేవుని గట్టిగా పట్టుకోగలగాలి. దేవుడు దూరమైన కొలది నీవు ఎంత విశ్వాసం ఉన్నా నీ విశ్వాసం ద్వారానే దేవుని కొరకు నిలబడాల్సి వస్తుంది. కానీ దేవుడు మాత్రం సహాయం చేయలేని స్థితిలోకి కొన్నిసార్లు ఉంటుంది. 430 సంవత్సరాలు వారిని పట్టించుకోకుండా దూరంగా దేవుడు ఉన్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఇప్పుడు గనక వస్తే గనక నీ పరిస్థితి ఏంటి? కేవలం నీ విశ్వాసంతోనే నీ పిల్లలకి ఆ విశ్వాసాన్ని నూరిపోసి, ఆ పిల్లలకి ఆ విశ్వాసాన్ని నూరిపోసి, అలా విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండగలిగితే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో జ్ఞాపకం చేసుకోండి. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క అద్భుతం, దేవుని యొక్క చూపు, దేవుని యొక్క ఆలోచన అన్నది ఇశ్రాయేలీయుల ప్రజల వద్దకు రాకుండా దూరంగా ఉంది అంట. ఆ దూరంగా ఉన్నప్పుడు ఎంత మొత్తుకున్నా, ఎంత గుండెల బాదుకున్నా కూడా వారికి దేవుని యొక్క అద్భుతం, ఆశ్చర్యం, దీవెన, విడిపింపు రాలేదండి. కానీ దేవుని స్వరం వచ్చిన తర్వాత, దేవుడు సమీపంగా వచ్చిన తర్వాత, దేవుడు దగ్గరగా వచ్చిన తర్వాత, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వారి మధ్యలోనికి దేవుడు వచ్చిన తర్వాత వారు సరుగుతూ గునుగుతూ దేవుని నిర్లక్ష్యం చేస్తూ కనబడ్డారు. అంటే దేవుడికి దూరంగా ఉన్న మనసులు ఒకలాగా ఉన్నారు, దేవుడి దగ్గరగా ఉన్న మనసులు ఇంకొకలాగా ఉన్నారు. అంటే జాగ్రత్తగా గమనించండి, నీకు దొరక్కపోతేనే, దొరకని దాని మీద నీకు విలువ ఎక్కువ ఉంటుంది, కానీ దొరికే దాని మీద నీకు విలువ ఎక్కువ ఉండదు కదా. అలాంటి స్వభావంతో కాకుండా దేవుని దర్శనం కలిగి మనం జీవించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలో ఒక ఆలోచన ఉండాలి, దేవుడు మనకి ఎప్పుడు దూరం కాకూడదు, దేవునికి ఎప్పుడు మనం సమీపంగా ఉండాలి, దేవునికి ఎప్పుడు మనం దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు దూరం అయితే చాలా కఠినంగా ఉంటుంది. దేవుడు దూరంగా ఉంటే చాలా కష్టాలు వస్తాయి, చాలా ఆటంకాలు వస్తాయి, ఈ భూమి మీద చాలా భయంకరమైన దినాలు వస్తాయి దేవుడు దూరంగా ఉంటాడు. కాబట్టి కాలం, దేవుని కాలం, యెహోవా కాలం ఒకటి ఉంది. ఏంటి? యెహోవా కాలం ఒకటి ఉంది, దేవుని కాలం ఒకటి ఉంది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకండి, ఆయన దగ్గరగా, మనకు దగ్గరగా ఉండగా ఆయనని వేడుకుందాము. భక్తిహీనులు అంటే భక్తిహీనంగా ఉండేటువంటి వారు తమ దారిని విడిచిపెట్టాలి, వారి దారిని విడిచిపెట్టాలి. దుష్టులు వారి యొక్క తలంపులు, వారి ఆలోచనను మానుకోవాలి. వారు దేవుని వైపుగా తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడు. ఒక దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని తట్టుగా తిరుగుతారో వారి మీద దేవుడు జాలిపడి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు సమీపంగా ఉన్నప్పుడు, దగ్గరగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు మనం దేవుని గట్టిగా పట్టుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ కాలము, దేవుని కృపా కాలము. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో ఒక్కొక్కరిలో ఆయన వ్రాలబోతూ ఉంటున్నాడు. ఇలా వ్రాలుతున్నటువంటి పరిశుద్ధాత్మను మనకు దగ్గరగా ఉన్నప్పుడే మనం పట్టుకోగలగాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండులాగునో, మనము ఆయనతో ఉండులాగునో మనం జీవించగలగాలి. ఎప్పుడైతే ఈ జీవన విధానం ఉండగలుగుతుందో నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు అంట, నీ పక్షాన దేవుడు నిలబడతాడు అంట, నీ పక్షాన దేవుడే నీ పక్షాన వండి నిన్ను నడిపిస్తాడు అంట.
అలా నడిపింపబడాలి అంటే మనం అందరం దేవుని సన్నిధి కలిగి దేవుడు మనకు సమీపంగా దగ్గరగా వచ్చినప్పుడు మనము దేవుణ్ణి మనలో నిలబెట్టుకోగలిగే స్థితిలో మనం మారాలి. దేవుని దర్శనం మనం పోగొట్టుకోకుండా, దేవుని మీద మన కనుదృష్టిని, మన ఆలోచనను పోగొట్టుకోకుండా దేవుని కొరకు జీవించగలిగే మనసులమై విశ్వాసలమై ముందుకు గాక. అందరం చక్కగా మోకరిద్దాం ప్రభు సన్నిధిని బట్టి, చక్కగా మోకరిద్దాం ప్రభు సన్నిధిని బట్టి, దేవుని సన్నిధిని బట్టి అందరం మోకరిద్దాం. దేవుడు మనకు సమీపంగా ఉండబోతున్నాడు. దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడు మనము దేవునికి దగ్గరగా ఉన్నాం. దేవుని కొరకు మనము, మన కొరకు దేవుడు, దేవుని కొరకు మనము, మన కొరకు దేవుడు. హల్లెలూయ 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 హల్లెలూయ. యేసునాథ 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 యేసునాథ. స్తుతులు తండ్రి, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు అయ్యా. అందరం దేవుని దర్శనం కలిగి, అయ్యా నీ దర్శనాన్ని నేను పోగొట్టుకోకూడదు తండ్రి, నీ దర్శనాన్ని నేను పోగొట్టుకోకూడదు ప్రభువా, నీ దర్శనాన్ని నేను పోగొట్టుకోకూడదు తండ్రి. నీ దర్శనం కలిగి నేను జీవించాలి, నీ ఆలోచన కలిగి నేను జీవించాలి, నీ మాట కలిగి నేను జీవించాలి, నీ స్వరాన్ని కలిగి నేను జీవించాలి. నాకు ఏ సమస్య వచ్చినా, ఏ స్థితి వచ్చినా కూడా తండ్రి నేను నిన్ను మాత్రమే వెతకగలిగే స్థితిలో ఉండాలి అయ్యా. ఆ సమస్యను బట్టి కాదు కానీ తండ్రి నిన్ను వెతకగలిగే స్థితిలో ఉండాలి ప్రభువాని దేవునికి అప్పచెప్పుకుందాం. దేవుని మనము వెతకాలి. దేవుని రాజ్యమును మొదటగా వెతకాలి. దేవుని రాజ్యమును మొదటగా వెతకాలి. దేవుని రాజ్యాన్ని నువ్వు వెతకాలి. దేవుని ఆలోచనను నువ్వు వెతకాలి. దేవుని ఆలోచన నీ పట్ల ఏమై ఉంది, దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమై ఉంది, వెతకగలిగే మనసు నీకు ఉండాలి. నిన్ను దేవుడు వెతుకుతాడు, నిన్ను దేవుడు వెతుకుతాడు, నిన్ను దేవుడు వెతుకుతాడు. ప్రభు సన్నిధి, ప్రభు సన్నిధి.